హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రాసిన పెళ్లి కొడుకు లేచిపోయాడు అనే నవలని చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో సంజయ్, సౌజన్యాలు తమకు జరగబోతున్న పెళ్లిని కాదనుకుని పెళ్లి నుంచి పారిపోయి హైదరాబాద్ చేరుకున్నారు. వాళ్ళ కోసం వాళ్ళ తల్లిదండ్రులు వెతుకుతూ ఉన్నారు. ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఇక ముందు ఏం జరగబోతుందో ఈ రోజు భాగంలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మనం నవల్లోకి వెళ్ళిపోదాం. శీతాకాలమైనా కూడా మధ్యాహ్నపు ఎండ కాస్తంత తీవ్రంగా ఉంది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో అద్దె ఇంటి కోసం తీవ్రంగా వెతుకుతున్నాడు సంజయ్. ఎన్ని ఇళ్లు తిరుగుతున్నా ఫ్యామిలీకే తప్ప బ్రహ్మచారులకి ఇవ్వడం లేదు. వాళ్ళు మొహానే తలిపేస్తుంటే అలవాట్లేని విషయం కావడంతో అవమానంగా ఫీల్ అవుతున్నాడు. ఇక ఒక ఇంటి ముందు టూలెట్ బోర్డ్ చూసి ఈ రోజుకి ఇక ఇదే ఆఖరిల్లు అనుకున్నాడు. బయట గేటు తీసి లోపలికి వెళ్లి తలుపు కొట్టాడు. లోపల నుంచి ఓ ఆసామి ప్రత్యక్షమయ్యాడు. ఎవరయ్యా, ఏం కావాలి? ఇల్లు అద్దెకు కావాలండి. ఇల్లు అద్దెకే ఇస్తాను, ఊరికినే ఇవ్వను కదా. మరి నేను అదే కదా అన్నాను. అలాగే అన్నావా? అయితే సరే, చూడొచ్చు. చూసే ముందు ఒకటి తేల్చాలి, ఫ్యామిలీనా బ్యాచులరా? బ్యాచులరే. దడేల్మని తలుపేసేశాడు ఇంటి ఓనర్. అర్థం కాక మళ్ళీ తలుపు తట్టాడు సంజయ్. ఓనరు తల బయటకు పెట్టి ఏంటి అన్నాడు. ఇల్లు ఇస్తారో ఇవ్వరో చెప్పకుండా తలుపేస్తారేంటి? బ్యాచిలర్కి ఇల్లు ఇవ్వం. మళ్ళీ తలుపు వేయబోయాడు. కానీ ఈలోపే సంజయ్ కాలు అడ్డం పెట్టాడు. ఆ మాట ఇందాకే చెప్పొచ్చుగా. నేను అసలే చాలా పొదుపు, మాటలు కూడా. సంజయ్ 2 నిమిషాలు నిస్సహాయంగా నిలబడి వెనుతిరిగి కాళ్ళీడ్చుకుంటూ హోటల్కి చేరాడు. ఇంత మహానగరంలో అద్దెకి ఇల్లు లేదా? హోటల్ రూంలో సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఓ గంట పోయాక సౌజన్య వచ్చింది. అద్దె ఇల్లు దొరికింది. ముఖమంతా వెలుగుతో నిండిపోగా అంది సౌజన్య. ముందుగా ఓ అద్దె ఇంటి వారవుతున్నారు అన్నాడు సంజయ్. మీకు కూడా దొరికింది? నిజంగానా? ఎంత మంచి మనసు మీది. ఎంత శ్రమ తీసుకుని నా కోసం కూడా ఇల్లు వెతికి పెట్టారు. నేను ముందే అనుకున్నాను మీ మనసు వెన్నలాంటిదని. ఇంతకీ మీ ఇల్లు ఏ ఏరియా, నా ఇల్లు ఏ ఏరియా? మీ ఇల్లు నా ఇల్లునా? ప్రశ్నార్థకంగా చూసింది. మరి? అర్థం కాక అన్నాడు సంజయ్. ఇల్లు ఒకటే మనిద్దరికి అంది సౌజన్య. అదేంటి అన్నాడు సంజయ్. బ్యాచిలర్స్కి ఎవరూ ఇల్లు అద్దెకివ్వడం లేదు. మనిద్దరికి పెళ్ళైనట్టు చెప్తే ఒక ఇల్లు దొరికింది. అడ్వాన్స్ ఇచ్చేశాను. గబగబా చెప్పేసి చెవులు మూసేసుకుని అతని రియాక్షన్ని చూడసాగింది. అతను సీరియస్గా లేవడం, పచార్లు చేస్తూ క్లాస్ తీయటం కనబడుతుందే గాని వినబట్టం లేదు. 10 నిమిషాలయ్యాక అతను అలసిపోయినట్లు కుర్చీలో కూలపడ్డాక చేతులు తీసింది. కలలో కూడా నిన్ను భార్యగా ఊహించలేను కదా. ఇప్పుడు ప్రత్యక్షంగా ఎలా నటించాలి? భగవాన్, నాకెంత శిక్ష విధించావు? బాధగా నుదురు కొట్టుకున్నాడు సంజయ్. చెప్పలేనంత ఉక్రోషం వచ్చింది సౌజన్యకి. తనంత తక్కువగా కనబడుతోందా? అసలేమనుకుంటున్నావు నా గురించి? ఎంతమంది కుర్రాళ్ళు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారో తెలుసా? డ్రీమ్ గర్ల్లా చూశారు నన్ను. డ్రీమ్ గర్ల్? పగలబడి నవ్వాడు. బహుశా బ్యాడ్ డ్రీమ్స్ అయి ఉంటాయి. యూ పిల్లో తీసి అతని మీదకు విసిరింది. నీతో సహవాసం తప్పట్లేదు నా డ్రీమ్ గర్ల్ వచ్చే వరకు అన్నాడు సంజయ్. సిటీలోనే ఉందంటున్నావుగా మీ దొరసాని. లేదని కాదు, ఉంది. ఉందంటే ఉందని కాదు. ఫారెన్ వెళ్ళి త్వరలోనే వస్తుంది. వచ్చేలోపు ఉద్యోగం అది సంపాదించుకుని ఉండాలిగా. కొద్దిసేపు ఎవరూ ఏం మాట్లాడలేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు. అతను సిగరెట్ తీసి వెలిగించాడు. ఆ వాసనకి సౌజన్య అటూ ఇటూ చూసింది. ఏమీ కనబడలేదు. చివరికి ఆ పొగ తాలూకు ఓనర్ సంజయ్ అని గమనించగానే టారెత్తిపోయింది. ఛీ, సిగరెట్ తాగేవాళ్లంటే నాకు అసహ్యం. ముందది పారేయండి కోపంగా అంది. సిగరెట్ తాగని వాళ్ళంటే నాకు అసహ్యమే. మీరు తాగుతారా? కూల్గా అన్నాడు సంజయ్. అమ్మో, మీరిలాంటి వారా? కొద్దిలో తప్పించుకున్నాను. లేకపోతే జీవితాంతం బాధపడాల్సి వచ్చేది. దేవుడున్నాడండి, అందుకే నన్ను రక్షించాడు. ఇంకా ఏమేం అలవాట్లున్నాయండి బాబు? దగ్గుతూ అడిగిందామె. కాళ్ళు బారాచాపి టీపాయ్ మీద పెట్టి శూన్యంలోకి పొగని రింగులు రింగులుగా వదులుతూ ఏమీ లేవు అని అడగండి. ఆ లిస్టు తక్కువగా ఉంటుంది చెప్పడానికి. దగ్గరికి వచ్చి గొంతు తగ్గించి రహస్యంగా, అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ కూడానా అంది భయపడుతూ. అదే అన్నిటికన్నా ముఖ్యమైన అలవాటు. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏడుపు గొంతుతో అడిగింది సౌజన్య. లేదు, ఆ విషయంలో మోరల్స్ పాటిస్తాను. వాళ్ళకి ఇష్టమైతేనే తాపిగా అన్నాడు సంజయ్. హమ్మయ్యా అని చిన్నగా నిట్టూరుస్తూ గుండెల మీద చేతులు వేసుకుంది సౌజన్య. ఇదే ఇల్లు, దిగండి
ఆటో ఫేర్ ఇస్తూ చెప్పింది సౌజన్య. కాలు కింద పెట్టబోతూ లోపలికి లాగేసుకుని నేను దిగను మొరాయించాడు సంజయ్. ఏం అన్నదామె. నాకు ఈ ఇల్లు నచ్చలేదు. నచ్చలేదా? అసలు మీరు చూడందే. చూసేదేముంది, ఇక్కడి నుంచి కనపట్టం లేదా? అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవటానికి ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలు. ఇంటి ముందు ఆ చెట్లు పూలతోట అవన్నీ ఏంటి అసహ్యంగా? మొహం అదోలా పెట్టి అన్నాడు సంజయ్. ఇప్పటికిప్పుడు ఇతనికి మతి చెలించే సంఘటనలు ఏం జరుగుంటాయా? సౌజన్య ఆలోచనలో పడింది. మేం సాబ్ ఆటో డ్రైవర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి ముందు మీరు ఆటో దిగండి చెయ్యి పట్టుకుని బలవంతంగా దింపింది. వద్దు ప్లీజ్, నా మాట వినండి, తర్వాత మీరే చిక్కుల్లో పడతారు. ఏం చిక్కులు ఉండవు, పదండి. లోపలికెళ్ళి బాబాయ్ గారు అని పిలిచింది. ఇంటి ఓనరు ప్రత్యక్షమయ్యాడు. ఏమ్మా వచ్చేశారా? మీ వారేరి అన్నాడు. తన వెనకాల నిలబడి వంకర్లు తిరిగిపోతున్న అతన్ని లాగి నిలబెట్టింది సౌజన్య. సంజయ్ని చూడగానే ఓనర్ ఆలోచనలో పడిపోయి, నిన్ను ఎక్కడో చూశానే. ఆ నిన్న అద్దింటి కోసం వచ్చావు. బ్యాచిలర్ వని ఇవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ వచ్చావా? ఈ ఇంట్లో ఈ అమ్మాయి వాళ్ళ ఆయన ఉండబోతున్నారు, నువ్విక వెళ్ళొచ్చు కసిరాడతను. కాల్ చేసేంత కోపంతో సౌజన్య అతని వైపు చూసింది. ఏం చేయలేనట్లు ఓ నవ్వు నవ్వాడు. ఒక్క నిమిషంలో సౌజన్య తేరుకుంది. ఇప్పుడు ఆమె మొహం నిండా దుఃఖపు తెరలు. అన్నారా బాబాయ్ గారు, బ్యాచిలర్ నని చెప్పారా? మరీ ఇంత అన్యాయం చేస్తారని అనుకోలేదు. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తే తనకి పెళ్లి కాలేదని చెబితే ఏ ఆడది తట్టుకోగలదు చెప్పండి? అంటే అంటే ఇతను మీ ఆయన? అవునండి. మరేం పోయే కాలం, బంగారం లాంటి పెళ్ళం ఉండగా పెళ్లి కాలేదని చెప్పి ఊరేగుతున్నాడు. ఏం చెప్పమంటారు, అన్నీ కోతి బుద్ధులే. తనతో పాటు నేను కూడా సిగరెట్ తాగలేదని కోపం. విడాకులు ఇస్తానన్నారు. నాకు విడాకులు ఇచ్చేస్తే తను బ్యాచిలరే కదండి, అందుకే అలా చెప్పి ఉంటారు. మీరైనా న్యాయం చెప్పండి బాబాయ్ గారు. ఈ పవిత్ర భారతదేశంలో భార్యని సిగరెట్ తాగమని చెప్పే భర్తని ఏం చెయ్యాలి? పొంగుకొస్తున్న నవ్వును పెదాల మాటునే దాచేసుకుంటోంది సౌజన్య. ఏం చెయ్యాలని మెల్లగా అడుగుతావేంటమ్మా? అడ్డంగా నరికేయొద్దు. అయినా ఇదిగో ఇదే చెప్తున్నాను. మా ఇంట్లో సిగరెట్ కాల్చి ఇలా ఒక ఆడపిల్ల గుండెకోతకు కారణమవుతానంటే నీకు ఇల్లు ఇచ్చేది లేదు, ఆలోచించుకో అన్నాడు ఆ ఇంటి ఓనర్ ఆగ్రహంగా. క్షణకాలం బిత్తరపోయాడు సంజయ్. ఎదురు తిరిగితే కథ మళ్లీ మొదటికి వస్తుందేమోనన్న ఉద్దేశంతో, అబ్బే అంతవరకు ఎందుకు బాబాయ్ గారు, నేను చూసుకుంటాగా పదండి అంటూ అతని చెయ్యి పట్టుకుని లాక్కు వెళ్ళింది సౌజన్య. లోపలికి వెళ్లగానే తలుపు వేశాడు సంజయ్. చేతిలో ఉన్న బ్యాగ్ ని విసిరు కొడుతూ, ఇంటి కోసం నేను అంత విలన్ని కావాలా? కోపంగా అన్నాడు. ఆమె కూడా చేతిలో ఉన్న సూట్ కేసుని అదే వేగంతో విసిరికొట్టి, మీరు ముందే ఇంటికి వచ్చారని బ్యాచిలర్నని చెప్పారని నాకేం తెలుసు? ఏదో తెలియగలదాన్ని కాబట్టి ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకు వస్తున్నాను, లేకపోతే మీ పని ఉండేది. గయ్యన లేచింది సౌజన్య. అతను చెవులు మూసుకుంటూ, ఆడవాళ్లు ఇంత గట్టిగా అరుస్తూ గయ్యాళుల్లా ఉంటే నేను అసలు భరించలేను. అలాంటిది ఒకే ఇంట్లో భార్యాభర్తలుగా నటిస్తూ బతకాలా? నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. మగవాళ్లు ఇలా డామినేట్ చేస్తూ ఆడవాళ్లని హింసించడం నాకు ఇష్టముండదు. కానీ ఇందాక మీ వాళ్ల జీపు ఈ సందులోంచి వెళ్లడం చూశాను అంది సౌజన్య చిన్న ట్రిక్ ప్లే చేస్తూ. తలుపు తీయబోతున్న వాడల్లా భయంతో ఆగిపోయాడు. నిస్సహాయంగా నించుండిపోయాడు. చూడండి, నా కోసం మా వాళ్ళు టాటా సుమో వేసుకుని, మీకోసం మీ వాళ్ళు టాటా సఫారీ వేసుకుని హైదరాబాద్ నగరాన్ని అంగుళం అంగుళం గాలించేస్తున్నారు. దొరికామో చితగ్గొట్టేస్తారు. ముఖ్యంగా మిమ్మల్నే ఎక్కువగా చితగ్గొడతారు. ఎందుకంటే పెళ్లికొడుకు లేచిపోవడం అన్నది దేశంలో మొట్టమొదటిసారి మీ విషయంలోనే. కనుక మీరు ఉద్యోగం సంపాదించుకుని మీ తెల్లదొరసాన్ని పెళ్లి చేసుకోవాలి. నేను మా ప్రసాద్ని వెతకాలి. ఇవన్నీ జరగాలంటే మనం కలిసి ఉండక తప్పదు. మనకి మన వాళ్ళు దొరికి వాళ్లతో మన పెళ్లి అయ్యే వరకు జాగ్రత్తగా ఉండక తప్పదు. కనుక కొంచెం ప్రశాంతంగా ఆలోచించుకోండి, లౌక్యంగా అంది సౌజన్య. ఓకే, తల పంకించాడతను. హరి, పాప గురించి తెలిసిందా? మంచంలో పడుకున్న రాజగోపాలం అడిగాడు. సౌజన్య వెళ్లిపోయిన రోజు రాత్రి అతనికి బాగా జ్వరం వచ్చింది. అందుకే అందరికీ సౌజన్య మీద కోపంగా ఉంది. మీ గురించి పట్టించుకోకుండా వెళ్లిపోయిన దాని గురించి ఎందుకండి ఆలోచిస్తారు? ముందు మీ ఆరోగ్యం చూసుకోండి, అతని భార్య ఇందిరా అంది. పెళ్లి వద్దు అంటుంటే చేసుకుంటానని ఏ ఆడపిల్ల అడగదు కదా, సిగ్గుతో అంటోంది అనుకున్నాను. అయితే మాత్రం ఇష్టం ఉన్నా లేకపోయినా ఆడదన్నాక తల వంచుకుని తాళి కట్టించుకోవాల్సిందే. అలాంటిది పరువు గురించి కుటుంబం గురించి ఆలోచించకుండా వెళ్లిపోయింది. రేపది తిరిగొస్తే మాత్రం ఇంట్లో ఎలా ఉంచుకుంటాం? కన్న పేగుబంధం మెలిపెడుతున్నా ఇందిరా కూతుర్ని తిట్టింది. చిన్నపిల్ల తెలియక చేసింది. హరి ఆమెకు నచ్చ చెప్పబోయాడు. కాని లోకం చిన్నపిల్లని జాలి తలుస్తుందా?
ముందు పాప క్షేమంగా ఉందో లేదో చూడండి. ఒంటి నిండా బంగారం, బంగారం లాంటి పిల్ల. ఎవడైనా ఆపై మాట రాక రాజగోపాలం మొహం తిప్పుకున్నాడు. అందరి కళ్ళలోనూ నీరు తిరిగింది. మన వాళ్ళంతా సిటీలోనే ఉన్నారన్నయ్య. ఖచ్చితంగా హైదరాబాద్లోనే ఉండి ఉంటారు. బస్ డ్రైవర్ని పట్టుకుని ఉతికితే సిటీ అవుట్కట్స్ లో మన అమ్మాయి దిగిందని చెప్పాడట. అక్కడికి వెళ్లి చూసేసరికి కనిపించలేదు. అన్ని బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ ఏరియాల్లోనూ మన వాళ్ళని ఉంచాను. వెతికి పట్టుకొచ్చేస్తారు, దిగులు పడకు, తమ్ముడు ధైర్యం చెప్పాడు. సంజయ్, సౌజన్య అద్దెకి దిగిన ఇంటి యజమాని పేరు రమణమూర్తి. సెక్రటేరియట్లో సీనియర్ గుమాస్తా. 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. ఒక ఆడపిల్లకి పెళ్ళయింది. హైదరాబాద్లోనే అల్లుడికి ఉద్యోగం. ఇంకో అమ్మాయి డిగ్రీ చదువుతోంది. కొడుకు 10th క్లాస్ చదువుతున్నాడు. భార్య సుగుణ ఇంటిని పిల్లల్ని దిద్దే పనిలో తలమునకలవుతూ ఉంటుంది. రమణమూర్తికి చేసే ఉద్యోగం కాక ఉన్న ఆస్తి అల్లా ఆ ఇల్లే. హైదరాబాద్లో అంత పెద్ద స్థలంలో ఇల్లంటే చాలా ఖరీదు చేస్తుంది. ఆ ఇల్లు రమణమూర్తి తండ్రి వయసులో ఉండగా కట్టిన ఇల్లు. 40 ఏళ్ల పైమాటే. కానీ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఎడమవైపు భాగాన్ని అద్దెకి ఇచ్చారు. నిజానికి అద్దె కోసం సిద్ధం చేశారు. ఎడమవైపు గదులకి వేరే ద్వారాలు పెట్టి అద్దె కోసం సిద్ధం చేశారు. పైన డాబా కూడా ఉంది. ఇంటి ముందు వెనక చాలా స్థలం ఉంది. కానీ వృధా స్థలం మాత్రం లేదు. వెనక వైపంతా కూరపాదులు, ముందు పూల మొక్కలు. ఈ ఇల్లు సౌజన్యకి బాగా నచ్చింది. ఆ రోజుకి ఇంటిగల వాళ్ళు క్యారేజీ పంపించారు. సుగుణ క్యారేజీ పట్టుకొచ్చి లోపలంతా కలియ చూసి, సామాను వెనకాల వస్తోందా బాబు అడిగింది. అవునండి, లారీలో వస్తోంది. ఎక్కడో ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది అన్నాడు సంజయ్. సరే, మీ ఇల్లు సర్దుకునే వరకు ఈ 2 రోజులు మా ఇంట్లో భోజనాలు చేయండి. వంట అది అని హైరాణ పడకండి. ఎందుకు పిన్నిగారు మీకు ఇబ్బంది? సౌజన్య మనసులో సంతోషిస్తూనే పైకి మొహమాటంగా అంది. అబ్బా, ఏం యాక్షన్! ఆస్కార్ లెవెల్లో ఉంది. ఆమె పక్కనే నిలబడి గొణిగాడు సంజయ్. సుగుణ వెళ్లిపోయేదాకా ఆగి తరువాత అతని వైపు తిరిగి, మీ దగ్గర డబ్బెంతుంది అంది. ఏం? జేబు తడుముకుంటూ అన్నాడు. లారీడు సామాను వెనకాల వస్తోంది కదా వెటకారంగా అంది. కొనేద్దాం, ఏం కావాలో లిస్ట్ రాయండి అన్నాడు. ముందు డబ్బు ఎంతుందో చెప్పండి. నా దగ్గర 10,000 నగలున్నాయి, కానీ వాటిని అమ్మడం ఇష్టం లేదు. ఎప్పటికైనా ఇంటికి పంపించేయాలి అన్నది. నా దగ్గర 20,000 మిగతావి క్రెడిట్ కార్డులే అన్నాడు గొప్పగా సంజయ్. క్రెడిట్ కార్డు ఉంటే ఏం ఉపయోగం? ఆల్రెడీ మీ ఫాదర్ జాగ్రత్త పడి ఉంటారు అన్నది సౌజన్య. మరేం చేద్దాం అన్నాడు సంజయ్. ముందు లారీడు సామాను కొని ఆ తర్వాత చిప్ప పట్టుకుని అంటూ ఆగింది సౌజన్య. ప్లీజ్ భయపడిపోతూ అన్నాడు సంజయ్. మీకు నాకు ఉద్యోగాలు దొరికే వరకు పొదుపుగా ఉందాం, ఓకేనా అంది నవ్వుతూ సౌజన్య. మీకు ప్రసాద్ కదా దొరకాల్సింది, ఉద్యోగం ఎందుకు అడిగాడు సంజయ్. అదేననుకోండి, అయినా ఆడవాళ్లు కూడా ఉద్యోగం చేయాలి. స్త్రీకి సంపాదన ఉన్నప్పుడే, మగవాడి కన్నా ఎక్కువగా పనిచేసినప్పుడే వ్యక్తిత్వం నిలబడుతుంది. లేదంటే కట్టుకున్న మగాడి కాలి చెప్పు కింద అణిగిపోయి ఉండాల్సి వస్తుంది. అందుకే ప్రసాద్తో పాటు ఉద్యోగం కూడా వెతికి పట్టుకోవాలి. సరే అన్నాడు సంజయ్ ఆమె కేసి చూస్తూ. ముందే చెప్తున్నాను, ఇదిగో ఈ బెడ్రూమ్ నాది, నేను ఇందులో ఉంటాను. ఈ 2nd బెడ్రూమ్ మీది, ఎవరి గదుల్లో వాళ్ళు ఉండాలి స్థిరంగా అంది సౌజన్య అతని కేసి సూటిగా చూస్తూ. మరి హాల్లో టీవీ చూడాలనుకుంటే ఇద్దరం కలిసి చూడొచ్చు. కిచెన్లో వంట ఇద్దరం కలిసి చేసుకోవచ్చు. మరి బాత్రూంలో స్నానం ఇద్దరం కలిసి. టక్కున ఆగిపోయింది. అబ్బా, మీరింత విశాలంగా ఆలోచిస్తారని ఇంతవరకు అనుకోలేదు. పదండి అయితే. ఆమె చేయి పట్టుకుని బాత్రూం వైపు నడిపించబోయాడు. సంజయ్ చేయి విసిరికొట్టి తన బెడ్రూంలోకి పరిగెత్తింది. ఆ మాట అన్నందుకు సిగ్గుపడింది. ఆ సాయంత్రానికల్లా ఇంటికి కావలసిన ముఖ్యమైనవి ఇద్దరూ కలిసి వెళ్లి తెచ్చుకున్నారు. 2 రోజుల్లో ఇల్లంతా సర్దుకున్నారు. ఉద్యోగాలు దొరికే వరకు ఎవరికి వాళ్ళు బయట హోటల్లోనే భోజనం చేయాలని, రాత్రిపూట మెస్ నుంచి క్యారేజీ తీసుకురావాలని డిసైడ్ చేసుకున్నారు. ఆ రోజు నుండి వాళ్ల జీవితం ఒక గాడిలో పడిపోయింది. ఉదయాన్నే లేవటం, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం, 9 గంటలు కావడంతో బయటపడి కావలసిన వాళ్ల కోసం, ఉద్యోగాల కోసం వేట సాగించడం. రాత్రికి ఇంటికి చేరుకుని కామ్గా భోజనాలు ముగించేసి ఎవరి గదుల్లో వాళ్ళు పడుకోవటం. ఉదయపు చల్లగాలి మంచం పక్కనున్న కిటికీలోంచి సుతారంగా స్పృశిస్తుంటే బద్ధకంగా కళ్ళు విప్పాడు సంజయ్. కిటికీలోంచి ప్రకృతి ఆహ్లాదంగా కనిపిస్తోంది. రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన మంచు, సూర్యుడొస్తాడేమోనని భయపడి ప్రకృతిని వీడలేక చెట్ల ఆకుల్లో దాక్కుంది. కొబ్బరాకుల చివర నుంచి మంచు బిందువులు అయిష్టంగానే కిందకి జారుకుంటున్నాయి. చల్లగాలికి కనురెప్పలు మూతలు పడుతున్నాయి. కానీ అంత అందమైన ఉదయాన్ని మిస్ కావడం ఇష్టం లేక బలవంతంగా మత్తుని వదుల్చుకుని లేచాడు. కిటికీలోంచి కనిపిస్తున్న పూల మొక్కలు, వాటి సువాసన అతన్ని మరో లోకానికి తీసుకుపోతున్నాయి.
అతనికి సడన్ గా తన ఇల్లు, ముఖ్యంగా తన గది గుర్తొచ్చాయి. రాత్రయ్యేసరికి పరిమళించే నైట్ క్వీన్ పూల గుబాళింపు రాత్రంతా నిద్రలో కూడా తనని ఫ్రెష్గా ఉంచేది. తనకి పూల మొక్కలంటే చాలా ఇష్టమని అమ్మ ప్రత్యేకంగా తన గది కిటికీ మీద నుండి మేడ మీదకి పాకేలా విరజాజి, సన్నజాజి పాదులు పెట్టింది. తల్లి ప్రేమ, తను గారాబంగా పెరిగిన తీరు ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి సంజయ్కి. బాల్యం ఎప్పుడు మనసుని పెనవేసుకునే ఉంటుంది. తనని వదిలిపోదది. ఒక్కసారి తన వాళ్ళందరినీ చూడాలనిపించింది. అసలెందుకు తను వాళ్ళని వదిలేసి వచ్చాడు? తను బాధపడి వాళ్ళని బాధపెట్టి వెంటనే సౌజన్య కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. బాబోయ్, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే ఈ పాటికి జీవితం ఎలా మారిపోయి ఉండేది. అసలే మాత్రం సున్నితత్వం, భావుకత్వం లేని మనిషి. మాటిమాటికి గయ్యమని అరవడం తప్ప ఇంకేమీ తెలియదు. అసలు తన భవిష్యత్తు ఏం కానుందో. ముందు అర్జెంటుగా ఉద్యోగం సంపాదించుకోవాలి. లేచి న్యూస్ పేపర్ చూడటం ప్రారంభించాడు. తను ఎంసీఏ క్వాలిఫికేషన్కి సంబంధించిన ప్రకటనలు ఏమీ లేవు, కానీ సిటీలోని ప్రముఖ ఫ్యాషన్ కంపెనీ వాళ్ళిచ్చిన యాడ్ అతని దృష్టిని ఆకర్షించింది. ఫ్యాషన్ డిజైనర్ కావలను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో సంబంధం లేదు. కళాత్మక దృష్టి, సృజనాత్మకత ఉంటే చాలు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫలానా చోటకి ఇంటర్వ్యూకి అటెండ్ కావాలని ఉంది. సౌజన్యకి ఏమైనా ఉపయోగపడుతుందేమో ఆమెకి చెబుదామని గది నుండి బయటకు వచ్చాడు. సౌజన్య అప్పుడే స్నానానికని బాత్రూం వైపు బయలుదేరుతోంది. నైటీలో ఉంది. భుజాన టవల్, చేతిలో సోప్ బాక్స్, జుట్టంతా పైకి పెట్టి క్లిప్ పెట్టుకుంది. ఈ సౌజన్యలో కళాత్మకత, సృజనాత్మకత. అతనికి నవ్వు రాబోయింది. బలవంతంగా ఆపుకుని ఏ అమ్మాయి అంటూ పిలిచాడు. సౌజన్య చుట్టూ పరికించింది. ఎవరిని పిలిచాడా అని. చుట్టుపక్కల ఎవరూ లేరు. తననే అయి ఉంటుంది. అమ్మాయేంటి, నాకు పేరు లేదా? కోపంగా అంది. అదేంటో బొత్తిగా ఎవరి గదుల్లో వాళ్ళు ఉండటం మూలంగా పేరు మర్చిపోయాను. అప్పుడప్పుడు కలుసుకుని సరదాగా మాట్లాడుకుంటుంటే పేర్లు గుర్తుంటాయి. సరే, ఇదిగో ఈ పేపర్లో యాడ్ పడింది. నీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడు. పేపర్ ఆమె చేతిలో పెట్టాడు. యాడ్ చూసి ఆలోచనలో పడిపోయింది సౌజన్య. బొత్తిగా తనకి టచ్ లేని ఫీల్డ్. వెళ్లాలా వద్దా అన్న ఆలోచనలో పడింది. చివరికి ఒక ప్రయత్నం చేసి చూస్తే పోలా అనుకుంది. స్నానం చేసి పింక్ చుడీదార్ వేసుకుంది. చేతికి వాచి, ఒక గాజు, మెడలో సన్నని చైన్ వేసుకుంది. సరిగ్గా అప్పుడే సంజయ్ తన గదిలోంచి బయటకు వచ్చాడు. చూడకూడదనుకుంటూనే చూశాడు. అందమైన మొహం, నల్లని పొడవాటి కురులు, కరిమబ్బులా ఆమె వీపంతా పరుచుకున్న వరద గోదారి లాంటి ఒత్తైన కురులు. అమాయకత్వం ఓవైపు, మొండితనం ఓవైపు తొంగి చూసే రాయల్ ఫేస్. రంగు నలుపైన ఎంత అందంగా ఉంది. నలుపులో ఇంత అందమా? తనకు తెలియకుండానే ఓ విచిత్రమైన ఉద్వేగానికి లోనయ్యాడు సంజయ్. ఇంటర్వ్యూ టైంకి వెళ్ళింది. అక్కడ ఆల్రెడీ 50 మంది వరకు ఉన్నారు. ఒకటే పోస్టు. వాళ్లలో చాలా మందికి ఫ్యాషన్ డిజైనింగ్లో డిప్లొమా ఉంది. అయినా నిరుత్సాహపడలేదామె. ఇంటర్వ్యూ ఏ రీతిలో ఉంటుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. తరువాత 50 మందిని ఒక పెద్ద హోటల్లోకి తీసుకువెళ్లి అందరికీ డ్రాయింగ్ పేపర్స్, కలర్స్ ఇచ్చారు. అరగంట సమయం ఇచ్చి ఎవరికి ఇష్టమైన డ్రెస్ని వారు డిజైన్ చేయమన్నారు. సౌజన్య ఒక్క విషయం ఆలోచించింది. శారీకి డిజైన్ పెయింట్ వేయాలని నిర్ణయించుకుంది. ఆమెకి పెయింటింగ్లో కొంత పరిచయం ఉంది. ఏకాగ్రతతో మనసు ఒక విషయం మీదకి లగ్నం చేస్తూ కళ్ళు మూసుకుంది. మూసిన కళ్ల ముందు తన పల్లె అందాలు సాక్షాత్కరించాయి. పచ్చని పైరుల మీద ఎగిరే కొండల బారు, చెరువులో వికసించిన తామర పూల సొగసు, కొబ్బరాకుల మధ్య నుంచి కవ్వించే చందమామ, సంక్రాంతి ముగ్గులు, పల్లెపడుచుల సిగ్గులు, నేనంటూ పోటీపడ్డాయి. అరగంట పాటు చేతివేళ్ల కదలికలతో పాటు మనోలోకంలో సాగించిన మదనం అద్భుతమైన డిజైన్ని ఆవిష్కరించింది. ఈ ప్రకృతి ఒక స్త్రీలా మారింది. సృష్టిలోని సుందర దృశ్యాలన్నీ ఆమె ధరించిన చీరలో ఒదిగిపోయాయి. ఆ డిజైన్ చూశాక ఆమెకి సంతృప్తి కలిగింది. ఈ ఉద్యోగం రాని రాకపోని ఓ అరగంట పాటు ఈ లోకాన్నే మర్చిపోయేంత ఆనందం కలిగింది. అది చాలు అనుకుంది. రిజల్టు సాయంత్రం అనౌన్స్ చేస్తారన్నారు. అప్పటి వరకు అక్కడ కూర్చోలేక బయటపడి ఎన్టీఆర్ గార్డెన్స్ వైపు వెళ్ళింది. ఆ రోజు ఆదివారం కావడంతో పార్కు సందడిగా ఉంది. లోనికి వెళ్లి అటూ ఇటూ చూసి చిన్నపిల్లలు ఆడుకుంటున్న చోటికి దగ్గరలో కూర్చుంది. పిల్లలు వాళ్లలో వాళ్లే దెబ్బలాడుకుంటున్నారు, ఏడుస్తున్నారు, అంతలోనే ఒకటైపోతున్నారు. ఎలాంటి పంతాలు ఉండవు వాళ్ళకి. మన పెద్దవాళ్లకే ఎందుకో పట్టింపులు. పిల్లల మాటల్ని లక్ష్య పెట్టరు. కానీ తన తండ్రికి తనంటే పంచప్రాణాలు అనుకుంది. పెళ్లి దగ్గరికి వచ్చేసరికి తన మాటకి విలువ ఇవ్వలేదు. వాళ్ల పంతమే నెగ్గాలన్నారు. ఆలోచనల నుంచి తల విదిల్చుకుని యథాలాపంగా చూసింది. దూరంగా ఒక పొడవాటి వ్యక్తి కాలితో రాయిని తన్నుకుంటూ రావడం కనిపించింది. బ్లూ జీన్స్, వైట్ షర్ట్, నుదుటి మీదకి జారే సిల్క్ హెయిర్.
ఎవరు సంజయ్లా ఉన్నాడు? అతన్ని పరిశీలనగా చూస్తూ ఉండిపోయింది. ఇంట్లో కలిసే ఉన్నా అతనితో ఏదన్నా పనుంటే తప్ప మాట్లాడదు. ఏదన్నా మాట్లాడినా మాట పెరిగి తగు అవుతోందని అతని వైపు చూడటం మానేసింది. సంజయ్ ఎందుకో అసహనంగా కనిపిస్తున్నాడు. అశాంతిగా తల కదుపుతున్నాడు. బహుశా ఉద్యోగం దొరకలేదనేమో, లేక వాళ్ల వుడ్బి నుంచి సమాచారం రాలేదేమో. ఆమెని దాటి రాయిని తన్నుకుంటూ సాగిపోతూనే ఉన్నాడు. అన్నీ చిన్నపిల్లాడి బుద్ధులే మనసులో అనుకుని, ఏ అబ్బాయి చప్పట్లు కొట్టి పిలిచింది. ఉలిక్కిపడి చూశాడు సంజయ్. ఆమెను చూడగానే మొహానికి నవ్వు, హుషారు పులుముకుని వచ్చి పక్కన కూర్చున్నాడు. సర్ప్రైజింగ్గా ఉందే, ఇంటర్వ్యూ వెరైటీగా పబ్లిక్ గార్డెన్స్లో పెడుతున్నారా? అతనితో వాదులాటికి దిగాలనిపించలేదు. ఇంటికి సంబంధించిన ఆలోచనలతో మానసికంగా అలసిపోయి ఉంది. మౌనంగా అతని వైపు చూస్తూ కూర్చుంది. విశాలంగా అల్లరిగా ఉన్న కళ్ళు, కోటేరేసిన ముక్కు, ఎర్రగా ఉన్న పెదాలు. పెదాలు చూడగానే అతను సిగరెట్ తాగుతాడన్న విషయం గుర్తొచ్చింది. ఆమె తనని అలా పరిశీలనగా చూడటం అతనికి కొత్తగా ఉంది. ఎప్పుడూ సీమటపాకాయలా చిటపట్లాడుతూ ఉండే అమ్మాయి ఇలా మౌనంగా ఉందేంటబ్బా అనుకున్నాడు. మీకు సిగరెట్ తాగటం ఎప్పటినుంచి అలవాటు? అడిగింది సౌజన్య. ఏం, మీ ఇంటర్వ్యూలో ఇలా అడిగారా? సూటిగా అతని వైపు చూసి కళ్ళు దించుకుంది. ఆ చూపులో కోపం గాని, బాధ గాని, నవ్వు గాని ఏ ఫీలింగు లేదు. జస్ట్ చూసిందంతే. ఏమనుకున్నాడో ఏమో, మన పెళ్లి కుదిరిన దగ్గర నుంచే. ఎందుకు? ఏవో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని తెలిస్తే నన్ను మీ వాళ్ళు వద్దనుకుంటారేమో అనుకున్నాను. 1-2 సార్లు డ్రింక్ చేశాను, పడలేదు, వామిటింగ్స్ అయ్యాయి. కానీ సిగరెట్ అలవాటైపోయింది. ఇప్పుడు ఎంత ప్రయత్నిస్తున్నా మానలేకపోతున్నాను. నాకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్న వాళ్ళని చూడటం, వాళ్లతోనే కలిసి ఉండటం ఆశ్చర్యంగా ఉంది అంది సౌజన్య. అతను తడబడ్డాడు. అదేం కాదు, చెప్పా కదా ఇంకో అమ్మాయిని ప్రేమించానని. ఇంకో అమ్మాయిని ప్రేమించకపోతే నన్ను చేసుకునేవారేనా? ఉలిక్కిపడ్డాడు. సమాధానం చెప్పలేనట్లు ఉండిపోయాడు. చెప్పండి, రెట్టించింది. చేసుకునేవాణ్ణి కాదు, స్థిరంగా అన్నాడు. ఏం? తెల్లబోయింది. నాకు కాబోయే భార్య మీద నాకు కొన్ని నిశ్చిత అభిప్రాయాలున్నాయి. నాది పొసెసివ్ నేచర్. ఆ అమ్మాయి తన అభిప్రాయాలతో సహా నాకే సొంతం కావాలి. అమ్మాయిలంటే సందర్భానుసారంగా అల్లరి చేయకపోవచ్చు, కానీ మీలా కయ్యిన అరవడం నాకు నచ్చదు నిర్మోహమాటంగా అన్నాడు. సౌజన్య మొహం కొంచెం రంగు మారింది. ఇంకేమీ నచ్చావు చెప్పండి బలవంతంగా నవ్వుతూ అంది. ఇతరులకు వంకలు పెట్టడం కాదు, నా అయిష్టాలేంటో చెప్తున్నాను. గెయ్యాళి ఆడవాళ్లు నాకు నచ్చరు. మొగుణ్ణి కీలుబొమ్మని చేసి ఆడించాలని చూసేవాళ్లు, కుటుంబంలో పెత్తనమంతా తమదే అయి ఉండాలని కోరుకునేవాళ్లు నచ్చరు. పెత్తనమంతా మీదే అయి ఉండాలన్నమాట. అలా అని నేను అనలేదు. ఈ అమ్మాయి ముందు తన మనసు విప్పాల్సిన అవసరం ఏంటన్న ఆలోచన రావడంతో మౌనం వహించాడు. అది వేరుగా అర్థం చేసుకుంది సౌజన్య. చాలా ఈగోయిస్టు. ఇతన్ని చేసుకోబోయే అమ్మాయికి చాలా కష్టమే అనుకుంది మనసులో. సాయంత్రం ఆఫీస్కు వెళ్లారు. అప్పటికే చాలామంది రిజల్ట్ బోర్డు చుట్టూ గుమిగూడి ఉన్నారు. సంజయ్ వెళ్లి చూసే ప్రయత్నం చేయకపోవడంతో సౌజన్య గుంపులోకి చొచ్చుకుని వెళ్ళింది. బోర్డులో తను వేసిన పెయింటింగ్ కనిపించింది. దాని కింద సౌజన్య అన్న పేరు సెలెక్ట్ అయినట్లుగా టైప్ చేయబడి ఉంది. ఆమెకి పట్టలేని ఆనందం కలిగింది. మొదటిసారిగా తన స్వశక్తితో సంపాదించుకున్న ఉద్యోగం. చిన్నప్పటి నుంచి తన జీవితంలో ప్రతిదీ తండ్రి డబ్బుతోనూ హోదాతోనూ పెనవేసుకుని పోయాయి. మొదటిసారిగా తన శక్తి మీద నమ్మకం కలిగింది. ఆనందోద్వేగంతో తన దగ్గరికి వచ్చిన ఆమెను చూసి, కొంపదీసి నీకు కాని ఉద్యోగం వచ్చేసిందా? ఆశ్చర్యంగా అడిగాడు సంజయ్. అవును, ఇప్పుడే జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి అని వెళ్ళింది. అరగంట అయ్యాక తిరిగి వచ్చింది. ఆ డిజైన్ మీరు గీసిందేనా? ఆమెతో కలిసి మెట్లు దిగుతూ అడిగాడు. అవును, ఏం? అంది సౌజన్య. ఆహా, ట్రేస్ గట్రా అంటూ ఆగాడు. గలగల నవ్వేసింది. మై డియర్ ఫ్రెండ్, ఈరోజు నువ్వు నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడిపించలేవు. అంత సంతోషంగా ఉన్నాను. జీతం ఎంతో తెలుసా? 5,000. ఎంతో ఎగ్జైటింగ్గా అంది. 5,000. ఒకప్పుడు ఈ అమ్మాయి ఒకరోజు షాపింగ్ ఖర్చుకు కూడా రాదు. ఇప్పుడు ఈ డబ్బే ఎంత ఎక్కువగా ఫీల్ అవుతోంది. అవసరం అలాంటిది అనుకుంటూ నిట్టూర్చాడు సంజయ్. నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఈరోజు మీకు మంచి పార్టీ ఇస్తాను అంది. హోటల్లో భోంచేసి ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. పంజాగుట్ట సెంటర్లో టీ స్టాల్ దగ్గర టీ తాగుతున్నాడు సంజయ్. అతనికి ఈ మధ్య దిగులు ఎక్కువైపోయింది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగమే దొరకడం లేదు. చాలా కష్టంగా ఉంది. డిగ్రీ పక్కన పెట్టి చిన్న ఉద్యోగంలో జాయిన్ అయినా ఏదో ఒక వంక పెట్టి జీతమన్నా ఇవ్వకుండా పంపించేశారు. ఎన్నాళ్ళిలా? చివరికి సౌజన్య ఉద్యోగంలో జాయిన్ అయి మొదటి నెల జీతం అందుకుంది. పరాకుగా ఆలోచిస్తున్నాడు. అదే క్షణంలో ఓ జీపు ఆ సందులోకి ఎంటర్ అయింది. దానిలో రాజగోపాలం తమ్ముళ్ళు, అతని అనుచరులు ఉన్నారు. జీపు స్లోగా వెళుతోంది. అందులో ఉన్న మనుషులు డేగ కళ్లతో చుట్టుపక్కల చూస్తున్నారు.
ఒక్క క్షణం ఆగి ఉంటే బిల్లివ్వడానికి సంజయ్ వెనక్కి తిరిగేవాడే. ఈలోపే హరగోపాలం అతన్ని చూసేశాడు. ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. రక్తం సలసలా మరిగిపోయింది. జీపు ఆపండ్రా, మెల్లగా అన్నాడు. వీడేనయ్యా అమ్మాయి గారిని కాదని లేచి వచ్చినోడు, డ్రైవర్ అన్నాడు. ఏసేద్దామా? వేణుగోపాలం ఆవేశపడ్డాడు. వారింపుగా చెయ్యి ఊపాడు హరి. సంజయ్ బిల్లిచ్చి రోడ్డు మీద నడక సాగించాడు. అతను పరిసరాలను పట్టించుకునే స్థితిలో లేడు. వాణ్ణి ఫాలో అవుదామా? వేణు అడిగాడు. ఎందుకురా, మన పిల్లని కాదనుకున్న వాడి గురించి అంత ఇంట్రెస్ట్ తీసుకోవడం, పదండి అన్నాడు. టార్గెట్కి ఎంత దగ్గరగా వచ్చారో వాళ్ళు గ్రహించలేదు. వాళ్ళు అతన్ని ఫాలో అయి ఉంటే కథ వేరే మలుపు తిరగటం కానీ ముగింపు పలకటం కానీ జరిగేది. సౌజన్య రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తోంది. రోజు బస్సులో వెళ్ళి రావడం, డిజైనింగ్ వర్క్ అలవాటు లేకపోవడంతో తొందరగా అలసిపోతోంది. ఆటోలో వెళ్లాలంటే జీతమంతా ఆటోలకే అయిపోతుంది. ఇంట్లో వంట పని లేకపోయినా బయట భోజనాల ఖర్చు పగలు తను పెట్టుకుంటున్నా రాత్రిపూట సంజయ్ క్యారేజ్ తెస్తాడు. అలాంటిది 3 రోజుల నుంచి రాత్రిపూట అతను క్యారేజ్ తేవడం లేదు. మొదటి 2 రోజులు ఆకలిగా లేదని తను వచ్చేసరికి మెస్ కట్టేశారని చెప్పాడు. ఇంట్లో ఉన్న బ్రెడ్ తిని పాలు తాగి పడుకుంది. 3వ రోజు కూడా రాత్రి 10ంటికి చేతులూపుకుంటూ వచ్చి మంచం ఎక్కేయడంతో ఆమెకి ఆకలి నీరసంతో నశాళానికి అంటింది. నువ్వు పీకల వరకు తినేసి వస్తే చాలా, నేనేమైపోయినా పర్లేదా? ఆగ్రహావేశాలతో అంది సౌజన్య. అతను లేచి కూర్చున్నాడు గాని మాట్లాడలేదు. ఏంటి మాట్లాడవు? రోజు కష్టపడుతున్నాను కదా, నీలా ఖాళీగా తిరగటం లేదు. ఉద్యోగంలో కష్టపడుతున్నాను, ఆ మాత్రం నా కోసం క్యారేజీ తేలేవా? తల దించుకున్నాడు. ఛీ, ఇంతవరకు అంతో ఇంతో మంచితనం ఉందనుకున్నాను. తిట్టుకుంటూ వెళ్లి ఇంటి ఓనర్ వాళ్ల పోర్షన్కి వెళ్లడం, పావుగంట ఆగి రావడం గమనించాడు. అయినా కదల్లేదు. అదే పొజిషన్లో కూర్చున్నాడు. నువ్వు లేకపోతే గడవదనుకోకు, ఏడుస్తూ కూర్చుంటాననుకున్నావేమో, అంత కర్మ పట్టలేదు. సుగుణ ఆంటీ పెట్టారులే, ఇంకెప్పుడు ఇలా చేయకు. చిన్న పిల్లాణ్ణి మందలించినట్లు గదిమి తన గదిలోకి వెళ్లబోతూ సందేహం వచ్చి ఆగి పరిశీలించింది. చిందరవందరగా ఉన్న జుట్టు, కళ్ళు పీకిపోయి, గడ్డం మాసి, దవడలు లోపలికి పోయి, ఏంటిలా ఉన్నాడు? ఒక్క క్షణం ఆలోచనల్లో పడిపోయింది. వెళ్లబోయేదల్లా లోపలికి వచ్చి, ఏమైంది అలా ఉన్నావు? భోజనం చేస్తున్నావా? క్యాజువల్గా అంటుండగానే ఏదో అనుమానం ఆమెలో ప్రవేశించింది. భోజనం చేస్తున్నావా? దగ్గరగా వెళ్ళి అడిగింది. మాట్లాడలేదతను. ఏంటి చెప్పవు? అన్నం తినడం లేదు కదా? మై గాడ్! అతని దగ్గర మోకాళ్ల మీద కూలబడి, ఎందుకు భోజనం చేయడం లేదు? నన్ను సాధించడానికా? సమాధానం చెప్పు, గట్టిగా అడిగింది. నా దగ్గర డబ్బుల్లేవు, చిన్నగా అన్నాడు. షాక్ కొట్టినట్లు వెనక్కి జరిగింది సౌజన్య. డబ్బులు లేవా? మరి నన్నెందుకు అడగలేదు? బాధపడుతూ అడిగింది. చిన్నగా నవ్వాడతను. నవ్వకు, గట్టిగా అరిచి అతని ఛాతీ మీద చెయ్యి వేసి వెనక్కి నెట్టి, నాకు తెలుసు నీకు ఇగో, ఆడదాని సంపాదన అని అలుసు, అందుకే అడగలేదు. బాబోయ్, నీలాంటి వాడితో ఓ గంట మాట్లాడటం కూడా కష్టమే. ఇన్నాళ్ళు నువ్వు తెచ్చిన క్యారేజీ తిన్నాను, ఎవరి డబ్బని ఆలోచించలేదు. కానీ నువ్వు మాత్రం కనీసం మాట వరస కూడా చెప్పకుండా 3 రోజులు పస్తున్నావు. నేనేం జాలి పడతాననుకోకు అన్నది. నువ్వు క్రియేట్ చేస్తున్నంత నేను ఆలోచించలేదు. నా దగ్గర డబ్బులు లేవు, అందుకే తినలేదు. అయినా నీకు తెలీదా? సింపుల్గా అన్నాడు. నువ్వు నాతో మాట్లాడొద్దు. అసలు నీలాంటి వాణ్ణి తన్నినా పాపం లేదు. తనడానికి ఏదైనా వస్తువు దొరుకుతుందేమోనని అటు ఇటు చూసింది. ఏమీ కనిపించలేదు. అతని క్రాఫ్ గుప్పిళ్లతో కక్షగా బిగించి పట్టుకుని, ఇంకెప్పుడైనా ఇలా చేస్తావా? ఏడుపు గొంతుతో అంది. ఆమె కళ్ళ నిండా నీటితెర. చిత్రంగా ఆ క్షణంలో ఆమె జుట్టు పట్టుకోవటం గయ్యాళితనంగా అనిపించలేదు అతనికి. తన కోసం బాధపడుతున్న అమ్మాయి చేరువలో ఉండేసరికి మనసు చెలించింది. అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతని కళ్ళలో మారిన భావానికి ఆమె మనసు తీవ్రమై అలజడికి లోనైంది. మెల్లగా జుట్టు వదిలేసి లేచింది. గది దాటి బయటకు అడుగు పెట్టగానే ఎప్పట్లా మామూలుగా అయిపోయింది. ఆమె మళ్లీ ఇంటి ఓనర్ వాళ్ల పోర్షన్ తలుపు తట్టడము, బియ్యము కూరగాయలు వగైరాలు 4 సార్లు తిరిగి మోసుకురావటం చూశాడు సంజయ్. కొంపదీసి వంట చేయటం మొదలు పెడుతోందా ఏంటి? అతను అనుకున్నంత అయింది. ఒక పొయ్యి మీద ఎసరు పెట్టి ఇంకో పొయ్యి మీద పప్పు పెట్టింది. అతను కిచెన్ గుమ్మంలోకి వచ్చి నిల్చున్నాడు. ఇంట్లో స్టవ్వు పాత్రలు అన్నీ ఉన్నాయి. పోనీ నన్ను అడగడానికి ఇగో అయితే ఆంటీని అడిగితే సామాను ఇచ్చేవారు. వంట చేసుకుని తినొచ్చుగా, అది నామోషేయేనా? సౌజన్య వంట చేస్తున్నంతసేపు ఏదేదో సణుగుతూనే ఉంది. అతను అక్కడే నిలబడి నవ్వుతూ వింటున్నాడు. విచిత్రంగా ఆ సాధింపు అతనికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఏంటి, నీకు వంట చేయటం కూడా వచ్చా?
చకచక ఆమె కూరలు తరుగుతున్న విధానాన్ని ఆసక్తిగా గమనిస్తూ అడిగాడు సంజయ్. ఎందుకు రాదు? చాలా మంది అమ్మాయిలకి వంట రాదని చెప్పుకోవడం ఫ్యాషన్. నాకు అలాంటి ఫ్యాషన్స్ ఏమీ లేవు. ఏ పనైనా రాదని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి కానీ వత్తని చెప్పుకోవడానికి ఎందుకు? అరగంటలో అన్నం, పప్పు, కూర చేసేసింది. అన్నీ రెడీ చేసి అతన్ని పిలిచింది. అతను పీట మీద కూర్చుంటూ, ఆకలి అంటే ఏంటో ఈ 3 రోజుల్లో అనుభవించాను. నువ్వు అలమరాలో ఉంచిన బ్రెడ్డే రోజు తింటున్నాను. మరది నేను కొన్నదేగా, దానికిగో ఏం లేదా? ఉక్రోషంగా అడిగింది. అతను ఆవురావురమంటూ తింటుండడం చూసి ఆమెకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. 4-5 ముద్దలు తిన్నాక తలెత్తి ఆమెను చూస్తూ, ఇప్పుడు నిన్ను చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తోంది అన్నాడు జీరబోయిన గొంతుతో. విభ్రాంతిగా చూస్తూ ఉండిపోయింది సౌజన్య. సంజయ్ పేవ్మెంట్ మీద నడుస్తున్నాడు. అతనికి ఉద్యోగాల మీద ఆశ నశించింది. ఎక్కడికి వెళ్ళినా లంచం, ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా లంచం. ఇంతవరకు తండ్రి చాటున డబ్బు హోదాల మధ్య కష్టం లేకుండా పెరిగాడు. ఇప్పుడు అన్నీ వదులుకుని తనంత తానుగా నిలబడాలనుకుంటుంటే ఎన్ని అవరోధాలు! తను ఎప్పుడూ అనుకోలేదు తిండి కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి వస్తుందని. సర్రుమని పక్కన సడన్ బ్రేక్తో ఓ కారు ఆగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కారులో ఉన్న వ్యక్తి కూలింగ్ గ్లాసెస్ కిందకి దింపి, ఆర్ యూ సంజయ్? అనుమానంగా అడిగాడు. కిషోర్, నేనేరా ఆనందంగా అన్నాడు. కమాన్ గెట్ ఇన్. ట్రాఫిక్కి అడ్డంగా ఉండటం గమనించి చెప్పాడతను. కారులో కూర్చున్నాక, చెప్పు, నువ్వేంటి రోడ్డు మీద తాపీగా నడవడం ఏంటి? అసలు నువ్వో కాదోనని సందేహం వచ్చింది. నేను స్టేట్స్ నుంచి మొన్నే వచ్చాను. మీ వెడ్డింగ్ కార్డ్ అందింది, కానీ రాలేకపోయాను. మా సిస్టర్ ఎలా ఉంటారు? ఎనీవే, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నాడు. ఆగరా, అంత స్పీడ్ అయిపోకు. నీకు తెలియని హిస్టరీ చాలా ఉంది. నువ్విప్పుడు ఫ్రీయేనా? ఫ్రీనే. హోటల్కి లంచ్కి వెళ్తున్నాను, అక్కడ మాట్లాడుకుందాం అన్నాడు కిషోర్. భోజనం చేస్తూ అరమరికలు లేకుండా జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పాడు సంజయ్. మధ్య మధ్యన నవ్వుతూ అంతా విన్నాడతను. మొత్తానికి ఏ అమ్మాయిని వదులుచుకోవాలని పారిపోయి వచ్చావో ఆమెతోనే కలిసి ఉంటున్నావన్నమాట. తప్పడం లేదు మరి. సరే, ఇక నుండి ఆ కష్టం వద్దులే, నేనొచ్చాను కదా. నిన్ను చూడగానే సగం బరువు తగ్గిందనుకో, తేలిగ్గా నిట్టూరుస్తూ అన్నాడు సంజయ్. మొత్తానికి ఎమ్మెల్యే గారి అబ్బాయికి ఉద్యోగం దొరకడం కష్టంగా ఉందన్నమాట అన్నాడు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారి అబ్బాయిని కాదు కదా, ఐఆమ్ ఓన్లీ సంజయ్. అయితే ఓన్లీ సంజయ్కి ఉద్యోగం ఇచ్చే అవకాశం నాకు దక్కుతోందన్నమాట నవ్వుతూ చెప్పాడు. అర్థం కానట్లు తల అడ్డంగా ఆడించాడు సంజయ్. అమీర్పేట్లో సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్నాను. ఓ ఏడాది ఇక్కడే ఉంటాను, తర్వాత ఫారెన్ వెళ్తాను. ఇక్కడ కంపెనీని నువ్వు మెయింటైన్ చేయాలి. నేనా? ఆశ్చర్యంగా అన్నాడు సంజయ్. నువ్వే, అడ్డు తగలకు, చెప్పింది విను. నువ్వే ఎండీవి. మంచి ప్రాజెక్ట్స్ అవి తెచ్చే బాధ్యత నీదే. ఒకవేళ నువ్వు మధ్యలో వెళ్ళిపోదలుచుకుంటే నీ ప్లేస్లో రైట్ పర్సన్ని నువ్వే సెలెక్ట్ చేయాలి. శాలరీ కూడా నువ్వే ఫిక్స్ చేసుకో. నీ గతంతో పోలిస్తే నేను పెద్ద అమౌంట్ ఇవ్వలేకపోవచ్చు. డెసిషన్ నీది. ఏమీ అనుకోకపోతే ఒక మాట అడుగుతా. ఏమిటన్నట్టు చూశాడు కిషోర్. నేను ఫ్రెండ్ అనా, లేక రాజకీయ నాయకుడి కొడుకుననా నా మీద ఈ అభిమానం? రెండూ కాదు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాడు. నేను సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ని కావాలి అనుకుంటున్నాను. మాటల్లో ఉండగానే ఇల్లు చేరుకున్నారు. లోపలికి రారా పిలిచాడు సంజయ్. ఇప్పుడు కాదు, ఇల్లు చూశాను కదా, గుర్తుపెట్టుకున్నానులే, వస్తాను. నా ఆఫర్ సంగతి ఆలోచించు. పాజిటివ్గా రియాక్ట్ అవుతావని ఆశిస్తున్నాను. బాయ్. కారు రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు కిషోర్. సంజయ్ ఆలోచిస్తూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు. కిషోర్ ప్రపోజల్ని ఓకే చేయడమా వద్దా అన్నది తెలియడం లేదు. తనకి పెళ్లి ఇష్టం లేక వచ్చేశాడే గాని తన కుటుంబానికి శాశ్వతంగా దూరం కావాలని అనుకోలేదు. రేపెప్పుడైనా తన తల్లిదండ్రులు నీ ఇష్టప్రకారమే పెళ్లి జరుగుతోంది, వచ్చేయమంటే వెళ్లకుండా ఉండగలడా? అలాగని ఈ ఆఫర్ని వదులుకుంటే తాత్కాలికంగా అయినా జీవితం గడపటం ఎలా? ముఖ్యంగా తను గత వారం నుంచి పూర్తిగా సౌజన్య మీదే ఆధారపడ్డాడు. అది అన్నిటికన్నా బాధిస్తోంది. పైకి ఏమీ అనకపోయినా మనసులో ఆ అమ్మాయి ఎన్ని తిట్టుకుంటోందో. అసలు తనని పోషించాల్సిన అవసరం ఆమెకేంటి? చాలా అవమానంగా, పౌరుషంగా అనిపిస్తోంది సంజయ్కి. తలనొప్పిగా, విసుగ్గా ఉంది. లేచి గదిలోనే పచాలు చేయసాగాడు. కిటికీలోంచి మాటలు, నవ్వులు వినిపించేసరికి అటు చూశాడు. రమణమూర్తి వాళ్ల పిల్లలతో సౌజన్య కబుర్లు చెబుతోంది. చాలా పూల మొక్కల మధ్య వనదేవతలా ఉంది. పశ్చిమాన కుంగుతున్న సూర్యుడు ఎరుపు ఆమె చెక్కిల మీద ప్రతిఫలిస్తోంది. విరిసిన తాజా రోజాని 2 చేతుల మధ్య పదిలంగా పట్టుకుని పెదవులతో అంటీ అంటనట్టు ముద్దాడుతోంది. తన్మయత్వంతో ఆమె కళ్ళు అరమోడ్పులయ్యాయి. చిగురుటాకుల లాంటి పెదాల మధ్య దానిమ గింజల్లాంటి పలువరస మెరుస్తోంది. చూస్తున్న సంజయ్ నిటారుగా అయ్యాడు. ఎవరు ఈ అమ్మాయి? సౌజన్యనేనా?
ముఖంలో ఆ వెలుగు, దీప్తివంతమైన ఆ నవ్వు ప్రతి పూల మొక్క దగ్గరికి వెళ్ళి ఎంత సున్నితంగా స్పృశిస్తోంది. అంత సౌకుమార్యం ఈమెలో ఉందా? పువ్వుల్ని, మొక్కల్ని, పక్షుల్ని, ప్రకృతిని ప్రేమించగలిగేంత భావుకత్వం ఉన్న మనిషని తనెప్పుడు అనుకోలేదు. ఆమె ధరించిన తెల్లని కాటన్ చుడీదార్ లాగానే తన మనసు కూడా స్వచ్ఛమైందేనా? కిటికీలోంచి తదేకంగా చూడసాగాడు. పిల్లలతో సరదాగా జోక్స్ వేస్తూ, మాట్లాడుతూ యథాలాపంగా ఇటువైపు చూసింది సౌజన్య. వెంటనే అక్కడ ఏవేవో వస్తువులు సర్దుతున్నట్లు నటించసాగాడు సంజయ్. సౌజన్య కిటికీ వైపు చూపించి ఇంటి వాళ్ళ అబ్బాయితో ఏదో చెప్పి పంపించింది. అతని గుండె దడదళ్లాడసాగింది. ఏవండి? అతనొచ్చి పిలిచాడు. ఏంటి? కిటికీలోంచి అడిగాడు సంజయ్. మీరు జెండా కర్రలాగా ఇంత పొడవుంటారంట కదా, అందుకే మిమ్మల్ని వచ్చి షటిల్ నెట్ కట్టమంటోంది సౌజన్య అక్క, నిజాయితీగా చెప్పాడా కుర్రాడు. సీరియస్గా ఆమె వైపు చూశాడు. ఎటో చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటోందామె. గట్టిగా దులిపేద్దామని వెళ్ళాడు. ఈలోపు రమణమూర్తి, సుగుణ, వాళ్ల పెద్దమ్మాయి, అల్లుడు, పిల్లలు అటు వచ్చారు. రండి బాబాయ్, సమయానికి వచ్చారు. ఈ షటిల్ గేమ్లో నన్ను ఓడించగల ధైర్యం ఎవరికుందో చూద్దాం, సవాలుగా సంజయ్ వైపు చూస్తూ అడిగింది. ఏమీ అనలేకపోయాడు సంజయ్. ఎందుకంటే ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. ఎంత అణిచిపెట్టినా నవ్వు బుగ్గలకి పాకింది. అంత సహజంగా ఆనందంగా ఉన్న అమ్మాయిని ఆ సమయంలో ఏమీ అనలేకపోయాడు. తమ్ముడు గారు, ఇంకా ఆలోచిస్తారేంటి? దూకండి రంగంలోకి. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ని సొంతం చేసుకున్న పుల్లెల గోపీచంద్ లెవెల్లో విజృంభించండి. రమణమూర్తి అల్లుడు షటిల్ రాకెట్ పట్టుకు దిగాడు. రండి బావగారు రండి, అత్తవారింటి భోజనం దెబ్బకి అరిగిపోవాలి, అతని మరదలు వేళాకోళం చేసింది. సౌజన్య, ఆ అమ్మాయి ఒకవైపు, ఇంటల్లుడు సంజయ్ ఒకవైపు ఆడుతున్నారు. సంజయ్ స్వతహాగా మంచి ప్లేయర్, కానీ అతనికి కాన్సంట్రేషన్ కుదరడం లేదు. అతని చూపు షటిల్ కాక్ మీద నిలవడం లేదు. టార్గెట్ మర్చిపోయి సౌజన్య వైపే చూస్తున్నాడు. తను కొట్టిన షాట్ని సంజయ్ రిటర్న్ చేయనప్పుడల్లా సౌజన్య బొటనవేలు ఆడించి మరీ నవ్వుతోంది. పాయింట్ వచ్చినప్పుడల్లా అతన్ని వెక్కిరిస్తోంది. ఆ అల్లరి అతనికి ముచ్చటగా ఉంది. అందుకోసమైనా ఓడిపోవాలని ఉంది. ఏంటైంది తమ్ముడు, ఆడాళ్ల ముందు పరువు తీసేస్తున్నావు అన్నాడు రమణమూర్తి అల్లుడు. మాట్లాడితే ఆడాళ్ల ముందు అనకండి, అక్కడికి మేమేదో హీనంగా ఉన్నట్లు. ఓడిపోతే పరువు పోయేటట్లయితే అది ఆడవాళ్ల ముందైనా మగవాళ్ల ముందైనా ఒకటేనని గుర్తుపెట్టుకోండి. సౌజన్య తన కోర్టు వదిలి వాళ్ల కోర్టులోకి వచ్చి మరీ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది. తప్పైంది తల్లి, సారీ, ఇంకెప్పుడు అనను, దయచేసి వెళ్ళు, బతిమలాడాడు ఆ ఇంటి అల్లుడు. 3 ఆటలాడినా అన్నింటిలోనూ ఓడిపోయారు. అతన్ని ఓడించినందుకు ఆమెకి ఆనందం పట్టలేనంతగా ఉంది. చీకటి పడే వరకు అందరూ కబుర్లు చెప్పుకున్నారు. స్నానాలు భోజనాలు అయ్యాక అతను తన బెడ్రూంలోకి వెళ్లబోతుంటే, ఆర్ యు ఓకే సంజయ్? ఆత్మీయంగా అడిగింది. అతనికి ఎందుకో మనసు మూలల్లో చిన్న ఆనంద కెరటం క్షణకాలం కదలాడింది. తనలో ఏదో అంతర్మథనం సాగుతున్న సంగతి ఆమె కనిపెట్టేసింది. అందుకే అడుగుతోంది. లేకపోతే ఎన్నడూ లేంది ఎందుకిలా అడుగుతోంది? తన ఆనందాన్ని ఆమె పట్టించుకున్నా లేకపోయినా తన సమస్యని మాత్రం ఆమె గుర్తించగలదన్న ఊహ అతని ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే రిలీఫ్ ఇచ్చింది. బెడ్రూమ్కి వెళ్లబోతున్న వాడల్లా ఆగి హాల్లో కుర్చీలో కూర్చుంటూ చిన్నగా నవ్వాడు. ఆమె కూడా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ప్రాబ్లం ఏంటి చెప్పండి అంది. ప్రాబ్లం కాదు, ఒక విషయానికి సరైన డిసిషన్ తీసుకోలేకపోతున్నా. మౌనంగా చూసింది సౌజన్య. కిషోర్ కలవటం, అతని ఇచ్చిన ఆఫర్, తన ఆలోచనలు చెప్పాడు. ఆమె 2 నిమిషాలు దాని గురించి ఆలోచించింది. మీరు ఈ ఆఫర్ని ఒప్పుకోవడమే మంచిది, కానీ నేను ఇక్కడే సెటిల్ అవుతానని అనుకోవడానికి వీల్లేదు. అర్ధాంతరంగా మానేస్తే కష్టం. అర్ధాంతరంగా మానేయడం ఎందుకు? ఒకవేళ మా ఫాదర్ వచ్చి తీసుకువెళ్తానంటే? ముందు మీరేంటో ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం. మన పేరెంట్స్ మనకి బలవంతంగా ఇష్టం లేని పెళ్ళెందుకు చేయాలనుకున్నారు? వాళ్ల మాట మనం కాదని బతకలేమని. అందుకే దర్జాగా బతికి చూపించాలి. ఇదిగో మీ ఆస్తిపాస్తులు, హోదాలు లేకుండా కూడా మేం ఆనందంగా ఉండగలం అని వాళ్ళకి తెలియచెప్పాలి. మీరు ప్రేమించిన అమ్మాయిని మీరు, నేను ప్రేమించిన ప్రసాద్ని నేను పెళ్లి చేసుకోవాలి. అంతకన్నా ముందు మన స్వశక్తి మీద మనకి నమ్మకం ఏర్పడాలి. అది ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనుభవం మీద చెబుతున్నా. ఇదివరకటి కన్నా ఇప్పుడు నాలో ఎంతో మార్పు వచ్చింది. ఆ తేడా నాకు తెలుస్తోంది. ఇది ఇతరుల మీద నేను ఆధారపడలేనన్న భావంతో వచ్చింది. ఇలా ఆలోచించడం ఒక థింకింగ్. రెండో విధంగా ఆలోచిస్తే, ఫాదర్ వచ్చి తీసుకువెళ్ళినా మీ ఫ్రెండ్ కంపెనీకి వచ్చిన నష్టం లేదు. ఆంధ్రాలో మీ పోస్ట్కి తగిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. మీ స్థానాన్ని ఇంకొకరు భర్తీ చేస్తారు. కానీ యథావిధి జీవితంలో తండ్రి చాటున మీరు నీడలా ఉంటారే తప్ప స్వయం ప్రకాశకులు కాలేరు. ఆ అమ్మాయి విశ్లేషిస్తుంటే ఆశ్చర్యపోతూ విన్నాడు.
రేపు సాయంత్రం కిషోర్ ఇక్కడికి వస్తానన్నాడు. అతనికి చెప్పేస్తాను. ఏమని ఆసక్తిగా అడిగింది సౌజన్య. తన ఆఫర్ని ఒప్పుకోబోతున్నానని మెల్లగా అన్నాడు సంజయ్. రియల్లీ గుడ్ డెసిషన్ విశాలంగా నవ్వుతూ అంది. ఆ నవ్వులో ఎన్నడూ ఎరుగని కాంతులు హృదయాన్ని చేరబోతూ ఏదో సంకోచంతో ఆగిపోతున్నాయి. అసలేంటి ఈ అమ్మాయి ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ, అప్పుడప్పుడు కాసింత నవ్విస్తూ, మరికొంతసేపు ఏడిపిస్తూ, ఎప్పుడో కాస్త అమూల్యమైన సమయంలో గుండె తలుపు తడుతూ అతడి పరధ్యానాన్ని ఆమె ఆసక్తిగా చూస్తోంది. ఏమాత్రం అహంకారం లేకుండా చిన్న పిల్లాళ్లా తను చెప్పిన నిర్ణయం మీదే ఆధారపడి పెద్ద పెద్ద కళ్ళతో ఏవో అర్థం కాని భావాలతో తననే పరికిస్తూ చూస్తున్నాడు. ఆమె హృదయం లయ తప్పింది. తల తిప్పుకుని సిగ్గుగా నవ్వుకుంది. ఇంతలో మనోపథంలో నయాగారా జలపాతాల దగ్గర చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఓ తెల్లమ్మాయి సంజయ్ కనిపించేసరికి కట్టు తెంచుకుని పరిగెడుతున్న ఊహలు యథాస్థానంలోకి వచ్చేశాయి. ఆ యథాస్థానంలో కొద్దిపాటి బాధ ఎదురైంది. తనకు తెలియకుండానే అతని కళ్ల ముందు చిటికలు వేసింది. అతను అలానే ఆమెను చూస్తూ, నిన్ను చూస్తుంటే నీలో నాకు మంచి స్నేహితుడు కనిపిస్తున్నాడు మనస్ఫూర్తిగా చెప్పాడు. అతని వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది సౌజన్య. ఇక్కడతో మన నవలకి చిన్న బ్రేక్ ఇద్దామండి. తర్వాత ఏం జరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ నవల, నా వీడియో మీకు గనక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.